వికలాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ నందు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు దేశంలో మాదక ద్రవ్య వ్యసనం విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఇది వేగంగా విస్తరిస్తోంది. సమాజంలో ఉన్న వివిధ ప్రభావాలు మరియు సామాజిక పరిస్థితులు యువతను మత్తు పదార్థాల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ ఆందోళనకరమైన పరిస్థితి యువతలో ఆరోగ్య సమస్యలు, నేరాల రేటు పెరుగుదల మరియు విద్య, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిగత సంబంధాలను కోల్పోవడమే కాకుండా సమాజానికి కూడా తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. త్వరలోనే ఈ డి అడిక్షన్ సెంటర్లను అన్ని అబ్జర్వేషన్ హోమ్లలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. యువత మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా తమ లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై మాదక ద్రవ్యరహిత తెలంగాణ నిర్మూలనలో భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క అధికార యంత్రాంగం కోరారు. ఈరోజు మేము వికలాంగులు, వయోవృద్ధులు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క సాధికార శాఖ ఆధ్వర్యంలో మరి ఈ జ్యువెనల్ హోమ్లో డి అడిక్షన్ సెంటర్ను కూడా ప్రారంభించడం ఒక రకంగా బాధ, ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ఈరోజు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడి ఇలా జ్యువెనల్ హోమ్లోకి, బాల కర్మాగార జైల్లోకి వచ్చి మగ్గిపోతున్నారు. వాళ్ళ వెనుక, ఈ నేరాల వెనుక చరిత్ర చూస్తే మరి డ్రగ్స్ అడిక్టెడ్ కానీ, మత్తు పదార్థాలు కానీ ఇట్లాంటి వాళ్ళను ఈ రకమైనటువంటి నేరాల వైపు ప్రేరేపిస్తుంది. అది చాలా బాధాకరం. అదేవిధంగా అలాంటి కష్టంలో, అలాంటి నేరాలతోటి ఒక చిన్న పసి వయసులో, తెలిసి తెలియని వయసులో తప్పులు చేసి ఇక్కడికి వచ్చి ఆ నేరాలతో వాళ్ళు మానసికంగా అట్లనే కుంగిపోకుండా వాళ్ళ కోసము ఈరోజు మరి ఒక 13 లక్షలు కేటాయించి వాళ్ళను కౌన్సిల్ చేయడానికి సైకాట్రిస్టులను పెట్టి, కౌన్సిలర్స్ని పెట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను పెంపొందించడం, అదేవిధంగా ఈ అడిక్ట్ అయినటువంటి ఏదైతే మత్తు పదార్థాల నుంచి డి అడిక్ట్ చేయడం, దానికోసం ఈ డి అడిక్షన్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందుకనే నేను గతంలో కూడా వచ్చినప్పుడు పిల్లలకు అందరికి ఒకటే చెప్పిన, ఈరోజు ఈ కారాగారం అంటే ఇక్కడ ఏదైతే ఈ హైదరాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నారో ఇది శిక్షా కాలం కాదు, శిక్షణ కాలము అనుకోండి అని చెప్పిన. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు పనిష్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిర్రు, బట్ ఈ టైం అంతా కూడా మిమ్మల్ని మీరు సర్దిద్దుకోవడం కోసం, మీ తప్పులను తెలుసుకోవడం కోసం, ఫర్దర్గా మీ ఫ్యూచర్ను ఈ అబ్జర్వేషన్ హోమ్ నుంచి బిల్డ్ చేసుకోవడం కోసం మీకు అన్ని రకాల స్పేస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. బట్ మళ్ళీ నేరాల వైపు మాత్రం ఈ యొక్క బాలికలు వెళ్ళకూడదనేది మా యొక్క ఉద్దేశం. దానికోసమే ఇదొక శిక్షణా కాలం లాగా పెట్టి ఇక్కడ రకరకాల ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే చేతి వృత్తుల్లాగా ఇప్పుడు చేతి వృత్తుల పనులు కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత విలువిద్యలు నేర్చుకుంటా ఉన్నారు. స్టేట్, నేషనల్ వైడ్గా వెళ్ళి కూడా ఆర్చరీ ఆడేస్తూ ఉన్నారు విలువిద్యలలో. మరి అందులో కూడా మంచి ప్రైజ్ తోటి వస్తూ ఉన్నారు. సో వాళ్లకు మంచి నైపుణ్యం ఉంది. కానీ ఈ మత్తు అనేది ఈ నేరాల వైపు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను అగాధంలోకి నెడుతున్నారు. ఒక తప్పు జరిగినప్పుడు ఇక వాళ్ళ ఇంకా ఎక్కడ దీని అవసరం ఉందనేది ఫస్ట్ మనం ఇక్కడ ఒక ప్రయోగంగా మరి పైలట్ ప్రాజెక్ట్ కింద మనం తీసుకోవడం జరిగింది. ఈ 1-2 monthsలో మళ్ళీ కొత్త ఎక్కడ దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది అనేది అక్కడ ఉండే అబ్జర్వేషన్ హోమ్లో ఉండే పిల్లల సంఖ్య, దాని తీవ్రతను బట్టి తొందరలోనే విస్తరిస్తారు. ఈరోజు ఇక్కడ 16 మంది ఉన్నట్టున్నారు. 80 members బయట డి అడిక్షన్ సెంటర్స్ గవర్నమెంట్ తరఫున పెడతా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ చేస్తాం. స్ట్రీట్ పిల్లలను కూడా తీసుకొస్తాం. తర్వాత మా హోమ్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో ఉండే వివిధ రకాలుగా ఒక్కొక్క దగ్గర హాస్టల్స్ ఉండొచ్చు, లేదా అట్లాంటి వాళ్ళని కూడా అవసరమైతే ఎక్కడన్నా ఐడెంటిఫై చేస్తే అది కూడా తీసుకొచ్చి, ఇది ఎందుకంటే స్పెసిఫిక్గా ఉంది, చాలా పెద్దగా మంచిగా ఉంది, వాళ్ళకు కూడా మంచి శాలరీస్ ఇస్తున్నాం. ఇక్కడ ఈ హోమ్లో ఉండేది 16 మంది ఉన్నారు కాబట్టి ఇంకా చుట్టుపక్కల నుంచి కూడా ఆ స్పేస్ మేము ఇస్తాం. అవును, ఫస్ట్ టైం.
ఆమెకు తాపి ఆమెకు అలవాటు చేసి అక్కడ ఉన్న పిల్లలు చేస్తున్నారు. ఈ బాయ్స్ కాకుండా గర్ల్స్ కి మనం చేసే పోలీసులతో కూడా మేము కోఆర్డినేషన్ చేస్తాం. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇట్లాంటి ఐడెంటిఫై చేసిన పిల్లలు ఎవరు ఉన్నారో మాకు పంపించమని. మా దృష్టిలో కూడా మేము స్పెషల్గా ఉమెన్ అండ్ చైల్డ్ తరఫున కూడా అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి, సఖీ ఉంటుంది, ఇట్లా ఇంకా భరోసా సెంటర్స్, అక్కడ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసినవి కూడా మేము తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా. ఎందుకంటే ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఇక కొన్ని కొత్త కొత్త కేసులు కూడా మా దృష్టిలోకి వస్తుంటాయి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంటుంది, అరే ఇక్కడ భరోసా ఈ అబ్జర్వేషన్ హోమ్లో ఈ డి అడిక్షన్ సెంటర్ ఉంది కాబట్టి వాళ్ళకి కనెక్ట్ చేద్దాం, వాళ్ళ దగ్గర పంపిస్తామనే ఆలోచన కూడా ఇప్పుడు చాలా మంది వీధులలో తిరిగే పిల్లల మీద కూడా అక్కడ ఉండి అబ్జర్వ్ చేసినటువంటి అధికారులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మా దగ్గరికి అప్రోచ్ కావచ్చు అని కూడా మేము తెలియజేస్తాం. ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని పిల్లలలో పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ హైదరాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో మరి ఒక కౌన్సిలర్ని పెట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఒక కేస్ స్టడీ లాగా కేస్ షీట్ పెట్టి వాళ్ళ మానసిక స్థితిగతులు, హెల్త్ ప్రొఫైలు అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇలా ఒక మెరుగైన జీవితాన్ని వాళ్ళకు అందించడం కోసం ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్ ఇంకా చాలా కూడా విస్తృతపరుస్తాం. ప్రతి సంవత్సరం ఇలా 13-15 లక్షలతోటి ఇలాంటి సెంటర్స్ ఇంకా పెంచి ఈ యొక్క మహమ్మారి నుంచి మనం ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల్ని కాపాడాలి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ యొక్క డ్రగ్స్ అడిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉక్కు పాదంతో మరి తొక్కివేస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నార్కటిక్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ కేర్ తీసుకొని ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వడం, అదేవిధంగా పనిష్మెంట్స్ ఇవ్వడం, రెండూ ఉన్నాయి. శిక్ష ఉంది, శిక్షణ ఉన్నట్టుగా అవేర్నెస్ ఇవ్వడం. సో ఈ రెండింటిని మనం సైమల్టేనియస్గా నడిపిస్తా ఉన్నాం. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు కానీ పెద్దలు కానీ ఎవరైతే ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో మునుగుతున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఆ మత్తు నుంచి బయటికి రండి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ఈ యొక్క డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత దేశంగా మరియు అభివృద్ధిలోకి వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఎంత ఘోరం అంటే మనం చూస్తూ ఉన్నాం, కొన్ని చిన్న చిన్న పిల్లల మీద జరిగినటువంటి అత్యాచారం కేసులలో మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఆ డ్రగ్స్ దీనో గంజాయి దాగో వచ్చి చిన్న చిన్న పిల్లల్ని కూడా అంటే మత్తులో ఏం చేస్తున్నారో తెలియక అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి. అట్లా నా దృష్టిలో 5-6 కేసులు, ఎందుకంటే వాడు మత్తులో ఉన్నాడు, మత్తు తీసుకుంటాడు. ఇవాళ అది అలవాటు అయిన వాళ్ళు ఆ డ్రగ్స్ దొరకక ఆగమైపోయి ఈ గోడల మీద ఉన్నది ఏమన్నా తినడము, ఆ పేవికిక్క అట్లాంటిది వేసుకోవడము, పైపులను దొరికితే అవి కూడా తినడము. ఈ జైళ్ళల్లో కంటే ఈ అబ్జర్వేషన్ హోమ్లోకి వచ్చి కూడా అలాంటి దాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ శరీరం ఒక దానికి అడిక్ట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక చేయాలి అనే లక్ష్యం, ఆ ఫీలింగ్ తోటి వాళ్ళు ఏది పడితే అది చేస్తున్నారు. అది హెల్త్ ఇంకా ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటిది మేము మన హైదరాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో ఈరోజు డి అడిక్షన్ సెంటర్ అనేది పెట్టడం చాలా మంచి పరిణామం. భవిష్యత్తులో ఇలాంటి అడిక్షన్ సెంటర్స్ పెట్టే పరిస్థితి రాకుండా ఉండాలనేది మా లక్ష్యం. అది పెట్టకుండా ఉండాలి అంటే ఈ మత్తు అడిక్టెడ్ పర్సన్స్ అటువైపు వెళ్ళకుండా అవేర్నెస్ మీదనే మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం తప్పకుండా. మరి పత్రికా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద అప్పుడప్పుడు ఆర్టికల్స్, స్టోరీస్ మీ ఛానల్స్లలో, మీ పత్రికలలో ఇలా అడిక్ట్ అయిన వాళ్ళు ఈ నేరాలకు పాల్పడ్డారు, వాళ్ళ జీవితం ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది, లేదా ఇంత బాగా చదువుకున్న వాళ్ళు ఇంత ఆనందంగా ఉంది, ఏ తాగుడు, ఏ డ్రింకు, అది బ్యాడ్ లేనటువంటి వాళ్ళు ఇలా ఉన్నతమైన స్థితిలోకి ఉంటారు అనేది కూడా మనం ఒక లైఫ్ని అక్కడ లైవ్లో చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. కాబట్టి మీ అందరి సహకారం కూడా మాకు అవసరమని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.